ఎత్తు పెంచుతానంటూ నిఖిల్ రెడ్డి కాళ్లు కోసేసిన కేసులో డాక్టర్ చంద్రభూషణ్ పై వేటు వేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. అశాస్త్రీయ పద్ధతిలో ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ 2 ఏళ్ల పాటు రద్దు చేసింది. మెడికల్ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించారు నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులు. నిఖిల్ రెడ్డి 7 నెలల క్రితం హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో ఎత్తు పెరిగేందుకు తన కాళ్లకు సర్జరీ చేయించుకున్నాడు. ఆ సర్జరీ సక్సెస్ కాకపోగా ఆ తర్వాత నుంచి నడవలేకపోయాడు. కేవలం మంచానికి పరిమితమయ్యాడు నిఖిల్. డాక్టర్ల చర్యలు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని అతనికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నాయకులు. నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకంపై స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ కేసులో డాక్టర్దే తప్పుగా తేల్చింది. డాక్టర్ చంద్రభూషణ్ పై చర్యలు తీసుకుంది. అతని లైసెన్స్ ను 2 ఏళ్ల పాటు రద్దు చేసింది. నిఖిల్ రెడ్డి కేసులో యంగ్ 23 years old ఒక హైట్ పెంచుతామని వారికి సర్జరీ చేశారు. అది మొత్తం ప్రజలందరూ గమనించారు. ఆ సర్జన్ చంద్రభూషణ్ గారు వారిని 2 ఏళ్ళు లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే మామూలుగా యావరేజ్ ఇండియన్ హైటే 5'7", 5'5", 5 feet 5 inches. ఈయన 5 feet 7 inches ఉన్నాడు. ఆయన చిన్న హైట్ ఏం లేడు ఆయనకు ఆపరేషన్ చేయడానికి. సరే చేశారే, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ ఆపరేషన్ ఎందుకు చేయకూడదంటే ఆయన మెజరే అయి ఉండొచ్చు. కానీ ఆయన బెడ్ మీద 1 year ఉంటాడు, 6 months ఉంటాడు, 4 months ఉంటాడు. ఆయన ఎవరు చూసుకోవాలి? కుటుంబ సభ్యులుగా చూసుకుని ఫ్రెండ్స్ చూసుకోరుగా, తీసుకుపోయిన ఫ్రెండ్స్ చూసుకోలేరుగా పాపం, వాళ్ళ పిల్లలేగా. అందుకొరకు ఇంత లాంగ్ పోస్ట్ ఆపరేటివ్ కేరు, ఫిజియోథెరపీ కేరు, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కనుక పేరెంట్స్కు చెప్పి ఉండాల్సింది. మరోవైపు ఎత్తు కోసం ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికీ అతను కోలుకోలేదు. వైద్యుల తీరు వల్ల తాను నరకం అనుభవిస్తున్నానంటున్నాడు నిఖిల్. తెలంగాణ మెడికల్ అసోసియేషన్ నిర్ణయాన్ని స్వాగతించిన నిఖిల్ 2 ఏళ్లు కాకుండా లైఫ్ లాంగ్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. 1 week అంటున్నాడు, సరే 1 monthలో ఇది రాడ్స్ మొత్తం తీసేస్తా అంటున్నాడు. కానీ పెయిన్ కూడా ఎక్కువ అస్సలు ఉండదు అన్నాడు కదా అని చేయించుకున్నాను. ఇది చేయించుకున్నప్పటి నుంచి అతను చెప్పింది మొత్తం ఫాల్స్ స్టేట్మెంట్స్ అని అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి ఇలా అతను ఏ ఆన్సర్ అడిగినా అసలు ఏది కరెక్ట్గా చెప్పట్లేదు. ఎందుకంటే అతనికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి. ఇది ఇంతకుముందు ఈ సర్జరీ ఎవరికైనా చేస్తుంటే అతనికి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండేది, ఇలా అవుతుందని చెప్పేవాడు. చాలా ఈరోజు సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు చేసిన పోరాటంకు కనీసం ఈ ఊరట కల్పించింది. ఎందు గురించి అంటే మొత్తం డాక్టరు ఇట్లాంటి నీచమైన చర్యకు ఒడిగట్టిండు. కేవలము డబ్బుల ఆశతో ఈ పని చేసిండు. ఒక ఎక్స్పెరిమెంట్ కేసు లాగా తీసుకొని చేసిండు. తెలియని అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే బదులు ఏమీ కాదు ఇంత చిన్న సర్జరీ అని చెప్పి ఆపరేషన్కు ప్రోత్సహించి మోసం చేసిండు. 7 నెలల నుండి నరకయాతన పడుతున్నాడు బాబు. ఇట్లాంటి డాక్టర్ పైనే కాకుండా డాక్టర్కు యావజ్జీవ నిషేధం విధించాలి. మొత్తానికి డాక్టర్పై 2 ఏళ్లు నిషేధించడం మంచిదే అయినా మళ్లీ 2 ఏళ్ల తర్వాత ఇతను ఇలాంటి ఆపరేషన్లు చేస్తే ఎలా అంటున్నారు నిఖిల్ రెడ్డి పేరెంట్స్. అతని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.